వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధాని ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఏలూరు జిల్లాకు సంబంధించి ఏదైతే అమరావతి రాజధాని ఔటర్ రింగ్ రోడ్ ఏలూరు జిల్లాలోగా వెళ్తుందో దానికి సంబంధించి పెగ్ మార్కింగ్ పూర్తయింది. రైతులకు సంబంధించిన సర్వే నెంబర్లు, ఏ రైతు భూమి ఎంత ఉంది, అందులో నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకి ఎంత తీసుకోబోతా ఉన్నారు అనే వివరాలు కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. జాతీయ రహదారుల సంస్థ ఆమోదం తెలిపింది. తాజాగా కృష్ణా జిల్లాకు సంబంధించిన 97 గ్రామాలకు సంబంధించిన సమాచారాన్ని జాతీయ రహదారుల సంస్థకి A3 నిబంధనలన్నీ ప్రతిపాదనలు పంపించారు. అయితే కొన్ని సవరణలని జాతీయ రహదారుల సంస్థ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే అలైన్మెంట్ ఉంటుందో ఆ అలైన్మెంట్లో భవిష్యత్తులో బ్లాక్ స్పాట్స్ ఏర్పడకుండా అలైన్మెంటు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. దాంతో భూ సేకరణకు సంబంధించి రైతులు సర్వే నెంబర్లు, ఏ రైతుకి ఎంత భూమి ఉంది, ఆ రైతు ఆ సర్వే నెంబర్లో ఎంత భూమి తీసుకుపోతా ఉన్నారు అనే మరిన్ని వివరాలను జాతీయ రహదారుల సంస్థ కృష్ణా జిల్లా అధికారులని కోరింది. ఇక పల్నాడు, బాపట్ల జిల్లాలకు సంబంధించి కూడా కొంత అప్డేట్ A3 నిబంధనల ప్రతిపాదనలో కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సి ఉంది. ఆ ప్రతిపాదనలు కనుక ఆమోదం లభిస్తే ఇక నోటిఫికేషన్ ఇవ్వడం, భూసేకరణ ప్రారంభిస్తారు. జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ పూర్తయింది అంటే, పరిహారం చెల్లించి పనులు ప్రారంభించారు అంటే సగం ప్రాజెక్టు పూర్తయినట్టే. కేవలం మనం కంటికి కనిపించే పనులే కాదు, దాని వెనుక ఆ భూమిని సేకరించడం, రైతులు మొత్తానికి పరిహారం ఇవ్వడం. కొంతమంది రైతులు మాకు పరిహారం చాలడం లేదని చెప్పేసి హైకోర్టుకు వెళ్తారు, ఆ కేసులు పరిష్కరించుకోవడం. కొంతమంది అసలు మేము భూములు ఇవ్వమంటారు, నోటిఫికేషన్ ఇచ్చి భూములు తీసుకోవాల్సి ఉంటుంది. రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ అధిగమించి భూమి మొత్తాన్ని కేంద్ర జాతీయ రహదారుల సంస్థకి అప్పగించి ఒకసారి టెండర్స్ కనుక కాల్ చేసి పనులు ప్రారంభించారు అంటే సగం ప్రాజెక్టు పూర్తయినట్టే. అమరావతి రాజధాని ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి రాబోయే 2-3 నెలల్లో ఈ A3 ప్రతిపాదనలు మొత్తం ఓకే చేయించి కేంద్ర జాతీయ రహదారుల సంస్థ నుంచి క్లియరెన్స్ తెచ్చుకుంటే ఇప్పటికే ఉన్న 5 జిల్లాల్లోని 5 ప్రత్యేక అధికారులు భూసేకరణకి నోటిఫికేషన్ విడుదల చేయడం, పత్రికల్లో ప్రకటన వస్తుంది ఏ రైతు భూమికి ఎంత ఔటర్ రింగ్ రోడ్డుకి తీసుకుపోతా ఉన్నారు. ఇంకా రైతుల ఖాతాల్లో పరిహారం జమ చేస్తారు. ఇంకా ఆ భూమి ప్రభుత్వానికి దఖలుపడుతుంది. ఆ తర్వాత ఆ భూమికి సంబంధించిన వివరాలన్నీ జాతీయ రహదారుల సంస్థకి అప్పగిస్తే వెంటనే టెండర్స్ పెరగటం, పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఇక భూసేకరణ ప్రక్రియ పూర్తి కాగానే కేంద్ర క్యాబినెట్లో పెట్టి 25,000 కోట్ల రూపాయల పనులు కాబట్టి కేంద్ర క్యాబినెట్లో కూడా ఆమోదం తెలిపి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నాటికి ఈ భూసేకరణ ప్రక్రియ మొత్తం ఒక కొలిక్కి రాబోతా ఉంది. ఆ తర్వాత పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అమరావతి రాజధాని ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి మీ ప్రాంతంలో పెగ్ మార్కింగ్ జరిగిందా లేదా అనే వివరాలు కామెంట్ చేయండి.